ఒక ఇంట్లో పిల్లల నవ్వులు వినిపించాలి. వారి ఆటపాటలతో ఆ ఇంటి గోడలు మారుమోగాలి. తండ్రి చేతిని పట్టుకొని భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి. కానీ ఆ ఇంట్లో ఒకరోజు నవ్వులు ఆగిపోయాయి, మాటలు ఆగిపోయాయి, ఆశలు ఆగిపోయాయి. చివరకు 4 ప్రాణాలు ఒకే ఇంట్లో నిశ్శబ్దంగా మారిపోయాయి. ఆ ఇంటి తలుపులు తెరిచిన వారిని ఎదుర్కొన్న దృశ్యం ఇప్పటికీ గ్రామస్తుల కళ్ళ ముందు కదులుతూనే ఉంది. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఒక తండ్రి తన సొంత కూతుళ్లను హతమార్చేంత వరకు కూడా పరిస్థితులు ఎలా మారాయి? లెట్స్ వాచ్. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవి అగ్రహారం. సాధారణంగా ప్రశాంతంగా కనిపించే ఈ గ్రామం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఎందుకంటే ఆ రోజు ఉదయం అక్కడి ప్రజలను పలకరించింది జీవితం కాదు, మరణం. ఒకే ఇంట్లో 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారి పక్కనే తండ్రి మృతదేహం కూడా కనిపించింది. క్షణాల్లోనే గ్రామమంతా ఆ ఇంటి వద్దకు చేరుకుంది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఎవరూ మాట్లాడలేకపోయారు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అచ్యుత, పూజిత, లోహిత 3 చిన్నారులే భవిష్యత్తు గురించి కలలు కనాల్సిన వయస్సు. పాఠశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన వయస్సు. కానీ విధి వారి కోసం మరో కథ రాసింది. ఆ కథలో ఆనందం లేదు, ఆశ లేదు, కేవలం విషాదమే ఉంది. ప్రతి విషాద ఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. కానీ కొన్ని కారణాలు మనసును అర్థం చేసుకోనివ్వవు. ఈ కేసులో కూడా అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. మాటామాటా పెరిగినటువంటి గొడవలు, మనసులో పేరుకుపోయిన ఒత్తిడి, భవిష్యత్తుపై భయం, ఇవన్నీ కలిసి ఒక వ్యక్తిని ఎంతటి నిర్ణయానికైనా తీసుకెళ్తాయనేది ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. కుటుంబ కలహాలు ఎన్నో ఇళ్లలో ఉంటాయి, కానీ అందరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. మరి ఇక్కడ ఏం జరిగింది అనేది మిస్టరీగా మారింది. ఘటన జరిగినటువంటి ఇంటి చుట్టూ ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఆ రోజు ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? సుధాకర్ మనసులో ఏం నడిచింది? అతడు ఎవరితోనైనా తన బాధ పంచుకున్నాడా, లేక తనలో తానే కుమిలిపోయాడా అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎందుకంటే ఒక మనిషి ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోడు. దానికి ముందు ఎన్నో ఆలోచనలు, అలాగే ఎన్నో భావోద్వేగాలు, ఎన్నో సంఘర్షణలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ కేసులో అత్యంత బాధాకరమైనటువంటి అంశం 3 చిన్నారుల మరణం. జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థం కాని వయసులోనే వారు ప్రాణాలు కోల్పోయారు. 3 వయసు 12 ఏళ్ల లోపే ఉంటుంది. ఆ పిల్లలు చేసినటువంటి తప్పేంటి అనే ప్రశ్న ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది. పిల్లలను కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు వినేవారి కంటతడి పెట్టిస్తున్నాయి. ఒకే ఇంట్లో వరుసగా 4 మరణాలు చోటు చేసుకోవడం బంధువులను మాత్రమే కాదు, మొత్తం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఘటన విషయం బయటకు వచ్చినటువంటి వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇంటి పరిసరాలను పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనపరుచుకున్నారు. ప్రతి కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకంటే ప్రాథమిక సమాచారం ఒకలా ఉన్నప్పటికీ దర్యాప్తు పూర్తి కాకముందు ఏ అంశాన్ని విస్మరించలేరు. కుటుంబ కలహాలే కారణమా, లేక మరేదైనా నేపథ్యం ఉందా అనే కోణాల్లో కూడా అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సంఘర్షణలు ఇవన్నీ మనిషిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కానీ చాలాసార్లు ఆ బాధ బయటకు కనిపించదు. నవ్వుతూ కనిపించే వ్యక్తి లోపల ఎంత కుంగిపోతున్నాడో చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలియదు. కొన్నిసార్లు ఆ నిశ్శబ్ద బాధే ఊహించని విషాదాలకు దారితీస్తుంది. ఈ కేసులో కూడా అదే జరిగిందా, లేక ఇంకా బయటపడని ఏదైనా నిజముందా అన్నది దర్యాప్తు తేలాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం 3 చిన్నారుల ప్రాణాలు తిరిగి రావు. ఒక కుటుంబం మళ్ళీ మామూలు స్థితికి చేరదు. గ్రామం మళ్ళీ ఆ సంఘటనను మర్చిపోలేదు. ఎందుకంటే కొన్ని ఘటనలు వార్తలుగా ముగిసిపోవు, గాయాలుగా మిగిలిపోతాయి. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. బంధువులు, స్థానికుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. ఘటన వెనుక పూర్తి వాస్తవాలను కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. కానీ అప్పటి వరకు ఒక ప్రశ్న మాత్రం అందరినీ వెంటాడుతూనే ఉంటుంది. 3 చిన్నారుల నవ్వులు మారుమోగిన ఆ ఇంట్లో ఒక్క రాత్రిలోనే ఇంతటి విషాదం ఎలా చోటు చేసుకుంది? కుటుంబ కలహాల వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటి? దీని వెనుక సంబంధించి కూడా సమాధానం దొరికే వరకు కేవి అగ్రహారం ఈ విషాదాన్ని మర్చిపోలేదు.